ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించేసి 43 సంవత్సరాలు నిండినటువంటి పరిస్థితులలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లోపల కూడా ప్రతి మారుమూల గ్రామంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేసినటువంటి పరిస్థితి. మరి 1982 మార్చి 29 తారీఖు నాడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మరి తెలుగువాడికి ఒక గుర్తింపు లేదు, ఈ విషయాన్ని గ్రహించినటువంటి నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలైన వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలని మరి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ అత్యవసరం అని చెప్పి మరి నడిబొట్టున్నటువంటి హైదరాబాద్ నగరం లోపల ఎమ్మెల్యే క్వార్టర్స్ లోపల ఇదే రోజు తెలుగుదేశం పార్టీని ఆవిర్భింపజేసి ప్రతి పేదవాడింటికి తెలుగుదేశం జెండాను పంపించినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడు గుడ్డ నీడు అనే ఒక నినాదంతో మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పరిధిలో ఈరోజు హైదరాబాద్ రాష్ట్రము ఒక సింగపూర్, మలేసియా, అమెరికా రాష్ట్రాన్ని కూడా తలదాన్ని మరి అభివృద్ధిలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. మరి గతం లోపల 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి వీరిని తలదన్నటువంటి పాలనను చంద్రబాబు నాయకత్వం లోపల జరిగినటువంటి అభివృద్ధిని ఈరోజు ప్రధానిక జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీరు పోటీ చేయాలని చెప్పి గ్రామాలలో ఉన్నటువంటి ప్రధానికం తెలుగుదేశం జెండాను మళ్ళీ మీరు తీసుకురండి, అభివృద్ధిని మీరే రుచి చూపించాలని చెప్పి మరి కోరుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలలో కూడా మరి ఘనంగా మా తెలుగుదేశం ఆవిర్భావాన్ని జరుపుకున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ మరి ప్రజలు కూడా మీరు కూడా తెలుగుదేశం పార్టీని, మా కార్యకర్తల్ని ఈ జెండాను కూడా హక్కున చేర్చుకొని మరి గుండెల్లో ఉంచుకోవాలని చెప్పేసి అందరికి కూడా ఈ తెలియజేస్తూ మరి 43 ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.